తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదంటూ సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. తిట్ల భాష తమకు కూడా వచ్చని, తాను తిట్టాలనుకుంటే 3 భాషల్లో తిడతానని హెచ్చరించారు. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడని. నీ అవ్వ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏటికి రావాలనో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లావులో తొండలిచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటున్నా పోనీ అవల పోరోడి గాలికి తిరిగేటోడి గాలిగాంతో నాకెందుకని. టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగినారు అనుకో, ఏమైనా బై 2500 ఉన్నాయని చెప్పి మీరు అడిగినాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమైనా బై మరి 2000 పెన్షన్ 4000 ఎత్తానో, 100 రోజులు లాంటివి నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమైనా మరి 2 లక్షల ఉద్యోగాలన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యను అంటే, లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది.